హైదరాబాద్ లో వర్షం కుమ్మేస్తోంది. కూకట్పల్లి, ఫిలిం నగర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో కుండపోత వాన పడుతోంది. ఇక మియాపూర్, చందానగర్, జీడిమెట్లలో కూడా జోరు వాన కురుస్తోంది. పెద్దగుట్ట, అమీర్పేట్, బేగంపేటలో భారీ వర్షానికి రోడ్లపై నీరు చేరింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ లో 3 గంటల పాటు వర్షం పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 3 గంటల పాటు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలతో జిహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అయ్యారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని సూచించారు. రైట్, హైదరాబాద్ లో వర్షం కుమ్మేస్తోంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవి మనకు అందిస్తారు. రవి, ఓవర్ టు యు. అక్షయ, హైదరాబాద్ వ్యాప్తంగా ఒక్కసారిగా వెదర్ మారిపోయింది. చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా మియాపూర్, కూకట్పల్లిలో క్లౌడ్ బస్ట్ మాదిరిగా అతి భారీ వర్షం కురిసింది. గంట పాటు ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి వర్షంతో చాలా చోట్ల నీరు నిలిచిపోయింది రహదారుల పైన. దాంతో వాహనాల రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం వాటిల్లింది. ఇక కూకట్పల్లి, అదేవిధంగా పంజాగుట్ట, అమీర్పేట్, బేగంపేటలో కూడా భారీ వర్షం కురిసింది. అయితే సండే కావడంతో వాహనాల రద్దీ ఎక్కువగా లేదు కొన్ని ప్రాంతాల్లో. దాంతో ఎక్కడ మనకు ట్రాఫిక్ జామ్ కనిపించకపోయినప్పటికీ రోడ్లపై వరద ఉధృతి మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా మనం చూడొచ్చు, సిటీలో కొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షం కురిస్తేనే రహదారులపైకి పెద్ద ఎత్తున వాటర్ వచ్చేస్తాయి. కానీ ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మధ్యాహ్నం 4 o'clock వరకు కూడా తీవ్ర ఎండంగా ఉండింది. కానీ ఒక్కసారిగా 5-6 o'clock నుంచి వెదర్ మారిపోయింది. 6 o'clock నుంచే చాలా చోట్ల వర్షం మొదలైంది. ఆ వర్షం కాస్త భారీ వర్షంగా మారింది. ముఖ్యంగా మియాపూర్, కూకట్పల్లి ప్రాంతాల్లోనే అతి భారీ వర్షం కురిసింది. ఇప్పటికే వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. మరొక 2 నుంచి 3 గంటల పాటు సిటీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పండి. దీంతో ప్రభుత్వం, అదేవిధంగా జిహెచ్ఎంసీ కూడా చెప్తోంది, అత్యవసరం అయితే తప్ప జనాలు ఇళ్ల నుంచి బయటకు రాకండి అని చెప్తున్నారు. మరొక 2 నుంచి 3 గంటల పాటు చాలా చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. అయితే మనం సండే అయినప్పటికీ ఇటు ట్యాంక్ బండ్ కానీ లేకపోతే ఖైరతాబాద్ ఈ ప్రాంతాల్లో రద్దీ చూస్తుంటాం. ముఖ్యంగా బేగం బజార్ ఇలాంటి ప్రాంతాల్లో కూడా చాలా మంది మార్కెట్స్ కి వచ్చేటటువంటి వాళ్ళు ఉంటారు. దీంతో ఆ ప్రాంతాల్లో మాత్రమే మనకు ట్రాఫిక్ జామ్ ఉంది. కానీ మిగతా సిటీ వ్యాప్తంగా అటు సైబరాబాద్ పరిధిలో ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ లేదు. అక్కడే భారీ వర్షం కూడా కురుస్తుంది. ఇంకా సిటీ టౌన్ కి వచ్చేసరికి, ముఖ్యంగా ఈ హైదరాబాద్ పరిధిలోకి వచ్చేసరికి కేవలం బేగం బజార్, అదేవిధంగా మోంజాయ్ మార్కెట్, మలక్పేట ఈ ప్రాంతాల్లోనే ఎక్కువగా ట్రాఫిక్ జామ్ కనిపిస్తుంది. అక్కడ భారీ వర్షం కాస్త తగ్గి ఇప్పుడు ప్రస్తుతం చినుకులుగా ఉన్నాయి. కానీ ఇప్పుడు వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నటువంటి ప్రకారం మరొక 2 నుంచి 3 గంటల పాటు అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని చెప్పడంతో జిహెచ్ఎంసీ కూడా అలర్ట్ అయింది. చాలా చోట్ల టీమ్స్ ను కూడా డిప్లాయ్ చేసింది. ముఖ్యంగా మాన్సూన్ టీమ్స్ కూడా ఇప్పటికే కొన్ని చోట్ల రష్ చేసింది. ఎక్కడెక్కడైతే వరద నీరు పెద్ద ఎత్తున నిలిచిపోయిందో అక్కడ వాటన్నిటిని క్లియర్ చేస్తున్నారు డిఆర్ఎఫ్ టీమ్స్ కూడా. మరోవైపు ఎక్కువగా వరద నిలిచిపోయి మియాపూర్, అదేవిధంగా కూకట్పల్లి ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు కూడా తీవ్ర ఇబ్బందిగా ఉంది. కూకట్పల్లిలో ఈ 7 తర్వాత నుంచే ఈ ట్రావెల్స్ బస్సులన్నీ మొదలవుతూ ఉంటాయి. అవన్నీ మియాపూర్, నిజాంపేట్ పరిధిలోనే వెళ్తుంటాయి. దానికి తోడు అక్కడ క్లౌడ్ బస్ మాదిరిగా వర్షం కురిసింది కాబట్టి తీవ్రంగా ట్రాఫిక్ జామ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. దీంతో ఎక్కడెక్కడైతే వరద నీరు నిలిచిపోయిందో వాటన్నిటిని క్లియర్ చేసే పనిలో ఉన్నారు డిఆర్ఎఫ్ టీమ్స్, అదేవిధంగా మాన్సూన్ టీమ్స్. ఎక్కడెక్కడైతే సిటీలో భారీ వర్షం కురిస్తే ఎక్కువగా వరద నీరు నిలిచిపోతాయో ఆ ప్రాంతాల్లోకి ఈ టీమ్స్ ను కూడా డిప్లాయ్ చేస్తుంది. వాతావరణ శాఖ హెచ్చరించినటువంటి ప్రకారం మరో 2 నుంచి 3 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు ఆ డిఆర్ఎఫ్ టీమ్స్ ను, అదేవిధంగా మాన్సూన్ టీమ్స్ ను సూచించింది. అక్షయ. ఓకే రవి.